నమస్కారం. ఎప్పుడైనా శివుణ్ణి మహాకాలుడు లేదా అని కాలారి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన కాలానికి కూడా శత్రువు అంటే ఇక్కడ నెగటివ్గా తీసుకోకూడదు. ఆది అంతం ఎలా అయితే ఆయనకు ఉండవో ఆయనకి ఆది మధ్యాంతరహితుడు అనమాట. ఆయనకి ముందు వెనకలు ఉండవు. సో అలాంటి వాడికి మనం కాలాన్ని ఏం అన్వయిస్తాం ఆయనకి? సో ఆయన కాలాన్ని మించినవాడు. ఇప్పుడున్నాడు అని చెప్పలేము, ఇప్పుడు వచ్చాడు అని చెప్పలేము. ఒక బిగినింగ్ లేకపోతే ఆయన ఇప్పుడు ఉండడు అని చెప్పలేము. ఎప్పుడూ ఉంటాడు. ఆది అంతం లేకుండా, నా ఎక్స్ప్లెనేషన్ నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నానో లేదో తెలియదు, కానీ ఆది అంతం లేకుండా అనాదిగా ఎప్పుడూ ఉండేవాడు. ఆయన కాలాన్ని మించినవాడు. అందుకే ఆయన మహాకాలుడు. మనం ఏం చెప్తాము? కాలాగ్ని రుద్రాయ. సో కాలాన్ని శాసించగలిగేవాడు ఆయన. సో అందుకని ఆయన కాలారి, అలాగే మహాకాలుడు. ఆయన కాలమే ఆయన కింద ఉంటుంది, వశవర్తి అయి ఉంటుంది. అందుకే ఆయన మహాకాలుడు అనిపించుకుంటాడు. మీరేమంటారు? కామెంట్స్లో తెలియజేయండి.